కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులకి పాండవులకి గురువు అయిన ద్రోణాచార్యులు చాలా మంది పాండవుల సైన్యాన్ని చంపేస్తూ ఉంటాడు. ద్రోణాచార్యుని చంపడం సులువు కాదని గ్రహించిన పాండవులు శ్రీకృష్ణుని సలహా మేరకు ద్రోణాచార్యుని కుమారుడు అయిన అశ్వత్థామ చనిపోయాడని తెలిస్తే ఆ దుఃఖంతో ద్రోణాచార్యుడు యుద్ధం చేయడని చెప్పడంతో భీముడు అశ్వత్థామ అనే ఏనుగును చంపి అశ్వత్థామ చనిపోయాడు అని గట్టిగా అరుస్తాడు. అది విన్న ద్రోణాచార్యులు నమ్మకపోవడంతో అసత్యం చెప్పని ధర్మరాజుతో ఇది నిజమా అని అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు అశ్వత్థామ హత అని చెబుతాడు. శ్రీకృష్ణుడు చెప్పినట్టు అశ్వత్థామ చనిపోయాడు అని గట్టిగా కుంజరహ అని చిన్నగా చెబుతాడు. కుంజరహ అనే మాట వినపడకపోవడంతో ద్రోణాచార్యుడు అశ్వత్థామ చనిపోయాడని నమ్మి తన చేతిలో ఉన్న అస్త్రాలను వదిలేసి అక్కడే కింద పడిపోతాడు. అప్పుడు ద్రుపదుని కొడుకు అయిన ధృష్టజమునుడు ద్రోణాచార్యుని తల